గ్రద్ద నుండి మనం ఒక జీవిత పాఠం నేర్చుకుందాము. అయితే గ్రద్ద ఏం చేస్తుందంటే సాధారణంగా ఒక ఎత్తైన ప్రదేశం, సురక్షితమైన ప్రదేశాన్ని చూసుకొని అక్కడ దాని గూడు ఏర్పరచుకొని చాలా మెత్తటి ఈకలతో దానికి పిల్లల కోసం సౌకర్యంగా తయారు చేసి అందులో పిల్లలని సుఖంగా హ్యాపీగా పెంచుతుందన్నమాట. చాలా కష్టం తెలియకుండా కొన్ని రోజుల తర్వాత అది ఆటోమేటిక్గా దాన్ని తీరు మార్చుకుంటుందంట. ఎందుకు అంటే ఆ తీరు మార్చుకోవడము ఆ మెల్లిమెల్లిగా ఆ ఈకలన్నీ ఒక్కొక్కటిగా తొలగించడం మొదలు పెడుతుందంట. అప్పుడు ఆ ముళ్ళులు గుచ్చుకొని ఆ బాధ భరించలేక ఆ పిల్లలు అక్కడి నుండి ఆ కంఫర్ట్ జోన్ వదలాలి అనే ఒక వాటికి ఆలోచన వస్తుంది. అక్కడి నుంచి వెళ్ళిపోవాలి, ఎగిరిపోవాలి, ఈ ముళ్ళులు గుచ్చుకుంటున్నాయి, నాకు ఇబ్బందిగా ఉందని అవి అనుకుంటూ ఉంటాయి. ఆ టైంలో ఆ తల్లి పక్షి దాన్ని రెక్కలతో పట్టుకొని ఆకాశం వరకు వెళ్ళి ఒక్కసారిగా అకస్మాత్తుగా వదిలేస్తుందంట. అవి రెక్కలని బాగా ఆడించడం మొదలుపెట్టిన ఆ భయంతోనే ఆ రెక్కలను ఆడించడం మొదలుపెట్టినప్పుడు అవి ఎగరడం కొద్దిగా నేర్చుకుంటాయి. అప్పుడు కింద పడిపోతుంది అన్నప్పుడు ఆ తల్లి పక్షి మళ్ళీ వాటిని కాపాడుతుంది. అలా ఒక 2, 3 సార్లు కొన్నిసార్లు చేసినప్పుడు ఆ ప్రయత్నంలో, ఆ కష్టంలోనే, ఆ ప్రయత్నంలోనే అవి ఆ రెక్కలు బలంగా మారిపోయి ఆకాశంలో ఎగరడం నేర్చుకుంటాయన్నమాట. అలాగే తల్లిదండ్రులు కూడా పిల్లలని ఎప్పుడూ కంఫర్ట్ జోన్లోనే ఉంచాలని చూడదు. కంఫర్ట్ జోన్ వదిలినప్పుడు మాత్రమే వారికి ఆ కష్టం, సుఖం అనేది తెలుస్తుంది. సుఖం విలువ తెలుస్తుంది. అప్పుడు మాత్రమే వారు ఆ కష్టాలను ఎలా తట్టుకొని నిలబడాలి, ఎట్లా విజయం సాధించాలి అనేది వారికి అర్థమవుతుంది. అంతేకాని ఒక్కొక్కసారి నేనే చిన్నప్పుడు కష్టపడ్డాను, ఇప్పుడు మా పిల్లలన్నా సుఖంగా పెరగని అనేసి కొంతమంది తల్లిదండ్రులు అప్పుడప్పుడు ఒక్కొక్కసారి తెలియకుండానే వారి మీద మమకారం కొద్దీ ఏ పని చెప్పకుండా పెంచాలనే ప్రయత్నం చేస్తే అది వారికి పెద్దగైన తర్వాత కొద్దిగా నష్టమే కలిగిస్తూ ఉంది. కాబట్టి ఏం చేయాలా అంటే చిన్నప్పుడే వారికి కష్టము, సుఖము చిన్నప్పటి నుండి అన్ని పనులు నేర్పిస్తుంటే ఆ పనుల ద్వారా వారికి కలిగే కష్టాన్ని నుండి వాళ్ళు ఎన్నో నేర్చుకుంటారు. ఎవరినైనా చూడండి, పెద్దవాళ్ళందరూ కూడా చాలా సక్సెస్ఫుల్ లైఫ్ ఉన్నవాళ్ళు చిన్నప్పుడు బాగా కష్టపడ్డ వాళ్ళే. అందుకని చిన్నప్పటి నుండి కష్టం అనేది నేర్పిస్తూ వారిని పెంచితే ఆటోమేటిక్గా ఎంతటి కష్టం వచ్చినా కూడా దాన్ని తట్టుకొని నిలబడే కెపాసిటీ వాళ్ళల్లో పెరుగుతోంది. కాబట్టి తల్లిదండ్రులు అందరూ కూడా ఎవరైనా కూడా పిల్లల మీద ప్రేమ అంటే వారిని పట్టుకొని ఉండడం కాదు, వాళ్ళు ఎగిరేలాగా చేయటమే, వారు ఆకాశంలోకి ఎగిరి వాళ్ళ విజయాన్ని సాధిస్తుంటే చూసి గర్వపడడమే తల్లిదండ్రులుగా మన బాధ్యత. అంతేకాని ఏ పని చెప్పకుండా ఉంచడం అనేది కాదు. ఓకే, సో ఫ్రెండ్స్, అందరూ కూడా పిల్లలకి పని చెప్తూ అన్నీ నేర్పిస్తూ ప్రేమ ఉంటే లోపలే దాచిపెట్టేసుకొని పనులు నేర్పించేయండి. హ్యాపీగా వాళ్ళు పెరుగుతారు. ఓకే, డన్.